హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు కేఎల్ఎం బయో. సో మనము బీఎస్సీ బాటనీ సెమిస్టర్ ఎగ్జామ్స్ మనకు దగ్గరలో ఉన్నాయి కాబట్టి మనం బీఎస్సీ బాటనీకి సంబంధించి మోడల్ పేపర్స్ మనం చేస్తున్నాం. టాప్ 10 మోడల్ పేపర్స్, దాని తర్వాత ఒక వెరీ ఇంపార్టెంట్ ఓ సెట్ ఆఫ్ క్వశ్చన్స్ని మనము షార్ట్ ఆన్సర్స్కి, లాంగ్ ఆన్సర్స్కి మనము ఇవ్వడం జరుగుతుంది. సో బీఎస్సీ బాటనీ పేపర్ 3లో ప్లాంట్ అనాటమీ అండ్ ఎంబ్రియాలజీ. ఒకసారి ప్రీవియస్ పేపర్లో మనం చూద్దాము ఒకసారి ఏం జరిగింది. సో సెక్షన్ ఏలో 8 క్వశ్చన్స్ ఉంటాయి మనకి ఓయూలో, ఎంజీఏలో 6 క్వశ్చన్స్ ఉంటాయి. 8 4 32. ఓకేనా. ఫస్ట్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇస్ ట్యూనికా కార్పస్ థియరీ. సో ట్యూనికా కార్పస్ థియరీ టోటల్గా మనకు మెరిస్టమ్ అనే టాపిక్లో ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇది ట్యూనికా కార్పస్ థియరీ అంటే ఏంటంటే, సో బేసికల్గా మెరిస్టమ్ డివిజన్కి, మెరిస్టమ్ డిఫరెన్షియేషన్కి కొన్ని థియరీస్ మనకి ఇవ్వడం జరిగింది. దాంట్లో ట్యూనికా కార్పస్ థియరీ చాలా ఇంపార్టెంట్. సో ఈ థియరీని ప్రపోజ్ చేసింది స్కిమిడిట్. స్కిమిడిట్ అనే సైంటిస్ట్ 1924లో ఈ థియరీని ప్రపోజ్ చేయడం జరిగింది. ఈ థియరీ అనేది ఓన్లీ అప్లికబుల్ టు షూ టాపిక్స్, నాట్ రూ టాపిక్స్. ఓన్లీ షూ టాపిక్స్ మాత్రమే ఇది అప్లికబుల్ అవుతూ ఉంటుంది. తర్వాత అకార్డింగ్ టు దిస్ థియరీ, షూ టాపికల్ మెరిస్టమ్ అనేది డివైడెడ్ ఇంటూ 2 డిస్ట్రిక్ట్ జోన్స్. బేసికల్గా ఇన్ కేస్ ఇది మనకు అనుకుంటే ఒక ప్లాంట్ అనుకుంటే ఈ అపికల్ పార్ట్ని మనము రూట్ అపికల్ మెరిస్టమ్ అంటాం. ఈ అపికల్ పార్ట్ని మనము షూట్ అపికల్ మెరిస్టమ్ అంటాం. సో బేసికల్గా ఇప్పుడు ట్యూనికా కార్పస్ థియరీ అనేది దీనికి ఎక్స్ప్లెయిన్ చేయదు, కానీ షూట్ అపికల్ మెరిస్టమ్ని ఎలా అయితే షూట్ డెవలప్ అవుతా ఉందో దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది ట్యూనికా కార్పస్ థియరీ. సో ఈ ట్యూనికా కార్పస్ థియరీలో మనకి 2 వర్డ్స్ చాలా ఇంపార్టెంట్, ట్యూనికా అండ్ కార్పస్. ఓకేనా. ఓకే, ట్యూనికా. సో బేసికల్గా ట్యూనికా ఈజ్ ద అవుటర్ మోస్ట్ లేయర్ ఆఫ్ ది షూట్ అపికల్ మెరిస్టమ్. ఇన్ కేస్ ఇది మనకు అవుటర్ మోస్ట్ లేయర్ ఆఫ్ ది షూట్ అపికల్ మెరిస్టమ్ని మనము ట్యూనికా అంటాం మనం. సో ఈ ఇలా ఉన్న అవుటర్ లేయర్ని మనము ట్యూనికా అంటాం మనం. ఓకేనా. సో ట్యూనికా అంటాం మనం. ఈవెన్ అవుటర్ మోస్ట్ లేయర్ ఆఫ్ ది షూట్ అపికల్ మెరిస్టమ్ వేర్ సెల్స్ టు యాంటీక్లినర్లీ. ఇట్స్ అ వెరీ ఇంపార్టెంట్ టర్మ్ ఇది. పర్పెండిక్యులర్ టు ద సర్ఫేస్, యాంటీక్లినర్లీ. సో బేసికల్గా ఈ ట్యూనికా అనేది ట్యూనికా సెల్స్ అనేవి వెరీ స్మాలర్ టు ద కార్పస్ సెల్స్. ఇవి ట్యూనికా సెల్స్ అనేవి యాంటీక్లినర్లీ దొరుకుతాయి. పర్పెండిక్యులర్, ఇన్ కేస్ ఇది సర్ఫేస్ అనుకుంటే యాంటీక్లినర్గా డివైడ్ అవుతూ ఉంటాయి. యాంటీక్లినర్గా పర్పెండిక్యులర్గా వస్తూ ఉంటుంది. అంటే ఇన్ కేస్ సెల్స్ ఇలా డివైడ్ అవుతాయి, యాంటీక్లినర్లీ డివైడ్స్. ఓకేనా. దిస్ ఇస్ ట్యూనికా. మెయిన్ ఫంక్షన్ ఆఫ్ ది ట్యూనికా ఏంటంటే ఫార్మేషన్ ఆఫ్ ది ఎపిడర్మిస్. ఇట్స్ అ మెయిన్ ఫంక్షన్. ఇట్ కంటైన్స్ 1 or more layers ఆఫ్ ది సెల్స్. మనకు అవపడుతూ ఉంటుంది 1 or more layers ఆఫ్ ది సెల్స్ అవపడుతూ ఉంటుంది. 1 layer ఆఫ్ ది ట్యూనికా, దాన్ని మోనోస్ట్రాటస్ అంటాం. ఫార్మ్స్ ఓన్లీ ఎపిడర్మిస్. ట్యూనికా మెయిన్ ఫంక్షన్ ఏంటంటే ఎపిడర్మిస్ ఫామ్ చేయడం. అవునా కదా. ఇన్ కేస్ ట్యూనికా అనేది ఓన్లీ 1 layer ఉందనుకోండి, ఇట్ ఫార్మ్స్ ఓన్లీ ఎపిడర్మిస్. కానీ ఇన్ కేస్ మెనీ లేయర్స్ ఉందని మల్టీ స్ట్రాటోస్ అంటాం. ఇన్ కేస్ 2 to 3 layers ఉంటే అవుటర్ లేయర్ ఫార్మ్స్ ఎపిడర్మిస్ ఫామ్ చేస్తూ ఉంది, ఇన్నర్ లేయర్ని కార్టెక్స్ కానీ వాస్కులర్ టిష్యూని మనకి ఫామ్ చేస్తూ ఉంటుంది. దిస్ ఈజ్ ద ట్యూనికా. ట్యూనికా కార్పస్ థియరీలో ఫస్ట్ వర్డ్ ట్యూనికా వెరీ ఇంపార్టెంట్. ట్యూనికా అవుటర్ మోస్ట్ లేయర్ ఉంటుంది. ఇది మనకు యాంటీక్లినల్ డివిజన్ చేస్తూ ఉంటుంది. ఇది మెయిన్ ఫంక్షన్ ఫార్మేషన్ ఆఫ్ ది ఎపిడర్మిస్ అంటాం. ఈవెన్ ఇన్ కేస్ అవుటర్ లేయర్ అనేది ఓన్లీ 1 layer ఉంటుంది, దాన్ని మోనోస్ట్రాటోస్ అంటాం. ఇది ఓన్లీ ఎపిడర్మిస్ని ఫామ్ చేస్తూ ఉంటుంది. ఇంకా మెనీ లేయర్స్ ఉంటే మల్టీ స్ట్రాటోస్ అంటాం. ఇన్ కేస్ ట్యూనికా అనేది 2 to 3 layers ఆర్ మల్టీ లేయర్స్ ఉంటే అవుటర్ లేయర్ అనేది ఎపిడర్మి ఫామ్ చేస్తూ ఉంది, ఇన్నర్ లేయర్ అనేది కార్టెక్స్ని, వాస్కులర్ టిష్యూని, పిత్ని దీన్ని ఫామ్ చేస్తూ ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ వన్ కార్పస్. వెరీ ఇంపార్టెంట్ కార్పస్. సో ఏంటి కార్పస్ అంటే, ఇట్స్ అ సెంట్రల్ కోర్. ఇన్ కేస్ మనం ఇది మన వర్డ్ ఇది మనం క్లియర్గా చెప్పుకున్నట్టే, ఇది మనకు అనుకుంటే సెంట్రల్ ఇది ద సెంట్రల్ అనమాట. ఇన్ కేస్ ఇది ద సెంట్రల్. The central core mass of the cell surrounded externally by tunica. ఈ mass of the cell surrounded by the tunica layers అన్నమాట. The 2 regions difference in structure and appearance due to varying rates of cell division and method of growth.
ద టూ రీజియన్స్ ట్యూనికా కార్పస్లో డిఫరెన్స్ స్ట్రక్చర్ కానీ అపిరెన్స్ కానీ వేరు వేరు ఉంటుంది. డివిజన్ కూడా మెథడ్ ఆఫ్ గ్రోత్ కూడా వేరు వేరు ఉంటుంది. ద కార్పర్ సెల్స్ ఆర్ లార్జర్ అండ్ డివైడ్ ఇన్ వేరియస్ ప్లేన్స్. అంటే యాంటీక్లినల్లీ ఇంక సర్ఫేస్ అనుకోండి యాంటీక్లినల్లీ డివైడ్ అవుతుంది. దాంతోపాటుగా పెరిక్లినల్లీ కూడా ప్యారలల్ కూడా డివైడ్ అవుతూ ఉంటుంది. దీనివల్ల సెల్స్ ఏమవుతూ ఉంటుంది, వాల్యూమ్ పెరుగుతుంది. సో దట్ మాస్ ఆఫ్ ఇర్రెగ్యులర్ అరేంజ్ సెల్స్ ఈజ్ ఫార్మ్డ్ బ్రింగింగ్ అబౌట్ ఇంక్రీజింగ్ ఆఫ్ వాల్యూమ్ పెరుగుతూ ఉంటుంది. ద కార్పస్ ఆరిజినేట్స్ ఫ్రమ్ ఇట్స్ ఓన్ ఇనిషియల్స్ లొకేటెడ్ బినీత్ ద స్టానికా. ట్యూనికాలో ఉన్న బినీత్లో ఉన్న ఒక సెల్స్ దాని యొక్క ఓన్ ఇనిషియల్స్ ద్వారా కార్పసెల్స్ గ్రో అవుతూ ఉంటాయి. ఓకేనా, ఇది టోటల్గా ట్యూనికా కార్పస్ థియరీ. కార్పస్ సెల్స్ అనేవి లార్జర్ ద ట్యూనికా. కార్పస్ సెల్స్ ఇర్రెగ్యులర్లీ అరేంజ్ అయ్యి ఉంటాయి. కార్పస్ సెల్స్ అనేవి దాని ఓన్ సెల్ డివిజన్ చేసుకుంటూ ఉంటుంది. ఈవెన్ కార్పస్ సెల్స్ అనేవి దాని ఓన్ ఇనిషియల్స్ నుంచి ఇర్రెగ్యులర్గా డివైడ్ అయ్యి పెరుగుతూ ఉంటుంది. కార్పర్ సెల్స్ అనేవి యాంటీక్లినల్లీ అండ్ పెరిక్లినల్లీ డివైడ్ అవుతూ ఉంటుంది. ఈవెన్ వాల్యూమ్ ఆఫ్ ది ప్లాంట్ పెరుగుతానికి కార్పస్ సెల్స్ హెల్ప్ అవుతూ ఉంటాయి. ఓకేనా, ఇది టోటల్గా ట్యూనికా కార్పస్ థియరీ.